ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పండగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి కొత్త స్టవ్ వచ్చింది గదా! మనం రీసెంట్‌గా ఉన్న వీడియోస్‌లో చెప్పుకున్నాం గదా! అయితే ఈ కొత్త స్టవ్ వచ్చినందుకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! అది చిన్న వస్తువైనా సరే దాన్ని ఫస్ట్ టైమ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నేను అనుకున్న దానికంటే అసలు డబుల్ రెట్‌లో అయిపోయింది అక్కడ. మా బావ అయితే ఫుల్ హ్యాపీ. మా అక్క గూడా హ్యాపీ. ఎందుకంటే తర్వాత చెప్తాను అది ఎందుకు ఏంటనేది. ఇక్కడ చూడండి మా బావ అయితే అది ఆ స్టవ్‌ని ఓపెన్ జేసి దాన్ని ఫిట్టింగ్ జేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇంకా ఇట్లా కాదని చెప్పి మన చెయ్యి వేయాల్సిందే అని చెప్పి నేను గూడా ఎంటర్ అయ్యాను. వీడియో ఎందుకు ఇట్లా వస్తుంది? ఇది ఫుల్ వీడియో గదా! షార్ట్స్ కాదు కదా! అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం బిగినర్స్ ప్రాబ్లమ్. వీడియోస్ అనేవి తీయడానికి రాక మా అక్క ఇది షార్ట్ అనుకోని ఫోన్ అనేది స్ట్రెయిట్‌గా పెట్టింది. సో, ఇట్లా ఉంది. ఇంక ఏం చేస్తాం తప్పదు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అందులోనూ యూట్యూబ్ న్యూ రూల్స్ పెట్టింది కాబట్టి ఇంక కంపల్సరీ ఇది లాంగ్ వీడియో లాగానే పెట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ సెట్ చేసుకున్నాం. కానీ ఆ పైప్ ఏదైతే ఉందో గ్యాస్ స్టవ్‌కి అండ్ సిలిండర్‌కి కనెక్ట్ అయ్యే పైప్ అది మాత్రం చాలా హార్డ్‌గా ఉంది. అస్సలు మా బావ ఒక మెషిన్ తెచ్చి దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. ఎంత కత్తి పెద్ద పెద్ద కత్తుల దగ్గర కొట్టినా గూడా అది మాత్రం అస్సలు రాలేదు. చాలా స్ట్రాంగ్ ఉంది. మా బావ ఒక మెషిన్ తెచ్చిండు. అది పైప్స్ కట్ చేసే మెషిన్ అనుకుంటా సంథింగ్. ఆ మిషన్ తెచ్చి కట్ చేసిన తర్వాతనే అది కట్ అయింది. వామ్మో! చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా కష్టపడ్డాం దానికోసం అయితే. ఫైనల్‌గా అయితే చాలా మంచిగా జరిగింది. ఈరోజు అక్కడ జరిగిన విషయం అయితే ఇంత సింపుల్‌గా అయిపోతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళింది వేరే వర్క్ పైన. కానీ లాస్ట్‌కి నా చేతులతోనే వాళ్ళ స్టవ్‌కి కొత్తగా పాలు పొంగించాల్సొచ్చింది. ఎందుకంటే ఇది ఎట్లా జరిగింది ఏంటనేది చెప్తాను. ఫస్ట్ అయితే కొత్త స్టవ్‌ని బయటికి తీసి బాగా శుభ్రం చేసుకున్నాము. కొత్త స్టవ్ కదా! అందుకే దాన్ని చూస్తుంటే చాలా కొత్తగా అందంగా కనిపించింది. ఫస్ట్ అయితే పాలు పొంగిస్తే మంచిదంటారు కదా! మా అక్క, మా బావ అయితే "నువ్వే పొంగించాలని" చెప్పి అన్నారు. లోపలైతే మురిసిపోయినా గానీ బయటికి మెల్లిగా నవ్వుకుంటా "నేనా? ఎందుకక్క" అని అంటే మా అక్క అయితే "నువ్వే పొంగించాలి. ఎందుకు నువ్వు పొంగియవా?" అని చెప్పి గట్టిగా చెప్పింది. మా అక్క మాత్రం అస్సలంటే అస్సలకి వినలేదు. "లేదు నువ్వే పొంగియాలంటే నువ్వే చేయాలని" చెప్పి స్ట్రిక్ట్‌గా చెప్పింది. సో, ఇంక నా చేతులతోనే చేయాల్సొచ్చింది. అందులోనూ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ ఇంట్లో నాకిస్తారు కాబట్టి ఆ హ్యాపీనెస్ నాకు చాలా ఉంటుంది. ఎందుకంటే మన చేతులతో ఇంకొకరి ఇంట్లో ఒక మంచి పని మొదలుపెట్టడం అనేది చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా! అందుకే ఇంకా ఓకే అని చెప్పి పాలైతే తీసుకొచ్చాను. స్టవ్ మీద గిన్నె పెడదామంటే మేము కొత్త గిన్నె కూడా మర్చిపోయి వచ్చాం. హడావిడిగా నేను ఊరికెళ్ళాలన్నట్లు ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికి టైం లేదు. అందులోనూ దగ్గర గూడా లేదు. సో, ఇంకా ఇంట్లో ఉన్నదే పాత గిన్నెనే పెట్టేసి పాలైతే పొంగించడానికి స్టార్ట్ జేసినాము. ఫస్ట్ అయితే ముగ్గు వేసినాము. అదైతే అస్సలు ఎంత బాగొచ్చింది తెలుసా! నా చేతుల పైన ఫస్ట్ టైమ్ దాన్ని వేయడం. ఎప్పుడూ అలాంటి ముగ్గు నేను వేయలేదు. అంటే నా చేతులారా వేయలేదు. అది ఉంటది గదా! సంథింగ్ దాన్ని మంత్రాలయంలో తీసుకున్నాం మేము రీసెంట్‌గా వెళ్ళినప్పుడు. మా అక్క అయితే నేను ముగ్గు వేస్తా అంటే, లేదు లేదు దీని దగ్గర వెయ్యి వీడియో గూడా మంచిగా కనిపిస్తుంది. మంచిగా నీట్‌గా అనిపిస్తుంది అనంటే, ఆ స్టవ్‌కి మొత్తం పసుపు, కుంకుమ అన్నీ ఏమంటారు పూజ చేసిన తర్వాత ఆ ముగ్గు ఏసిన నేను. అస్సలు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అదైతే. నాకెప్పుడూ ఒకటి అనిపిస్తది. ఏంటంటే మా అక్క, బావ వాళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇస్తుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటదంటే ఎక్కువ నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ చేతుల పైన పెంచిండ్రు. అంటే పెళ్లి కాకముందుకు మా డ్యాడీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. అప్పుడు మా చిన్నక్క, మా పెద్దక్క ఇద్దరు కలిసి నన్ను పెంచిండ్రు. పెళ్లి అయిన తర్వాత మా బావ కూడా సేమ్ వాళ్ళ కన్న కూతురు ఎట్లుంటదో అట్లా అయితే పెంచిండ్రు. నాకిప్పుడు ప్రెజెంట్‌గా అమ్మ, నాన్న లేరు కాబట్టి వాళ్ళు చూపించే ప్రేమ సేమ్ వాళ్ళలాగానే అనిపిస్తుంటది. ఆ ఫీలింగ్‌నయితే నేను అస్సలు నా మాటలతోటైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇంకా అదే ఆ ఫీలింగ్ అనుకోండి. ఇంకా ఇక్కడైతే ఆ స్టవ్ తీసి, ఓపెన్ చేసి అదంతా పెట్టేసరికి చాలా టైం అయింది. అసలది ఓపెన్ సరిగ్గా చేయడానికి రావట్లేదు. చాలా ఇబ్బందయింది. ఓపెన్ చేసే ప్రాసెస్ చాలా పట్టింది. ఇంకా అసలు ఏమైందంటే ఫస్ట్ మా బావ మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌గా రంగంలోకి దిగిండు. ఆ స్టవ్‌ని ఎట్లాగైనా నేను ఓపెన్ చేస్తా అని. నేనున్నా కదా! 2 నిమిషాల్లో తీసేస్తా అన్నట్టుగా ఫేస్ పెట్టిండు. కానీ ఆ 2 నిమిషాలు కాస్త 5 నిమిషాలయినాయి. అట్లాగే 10 మినిట్స్ అయినాయి. ఇంకా బాక్స్ మాత్రం మమ్మల్ని చూసి నవ్వుతున్నట్లే ఉంది. మధ్యలో మా బావ ఏదో ఒకటి ట్రై చేస్తూ, "ఇది ఇలా కాదే అలా తీయాలి" అని అంటున్నాం. మేము, "అవును బావ మీరు చేయండి మేము చూస్తూ ఉంటాం కదా!" అని అన్నట్లుగా ఫుల్ సపోర్ట్ చేస్తూ పక్కనుండి నిలబడ్డాము. అసలు ఈ పని చేసేది ఒక్కరే కానీ అడ్వైస్ ఇచ్చేది మాత్రం ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇస్తూనే ఉంటారు. ఒకరు ఇక్కడి నుంచి లాగండంటే ఇంకొకరు అలా కాదు అటువైపు నుంచి తీయాలి అంటారు. ఇంకొకరు ఆగండి నేను సీజర్స్ తెస్తా అంటారు. చివరికి సీజర్స్ అయితే వచ్చినాయి కానీ టేప్ మాత్రం సీజర్స్‌కి కూడా లొంగలేదు.
అప్పుడు నాకు అనిపించింది ఈ బాక్స్లో స్టవ్ మాత్రమే ఉందా లేక ఇంకొకటి సామాన్ మొత్తం పెట్టారా అని. కానీ మా బావ మాత్రం అసలు వదిలిపెట్టే టైపే కాదు, ఎంత టైం పట్టినా సరే బయటికి తీయాల్సిందే అన్నట్టుగా సీరియస్గా పనిచేస్తున్నాడు. మధ్యలో నేను మా అక్క అయితే నవ్వుకుంటున్నాం, ఆయన మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో ఒక్కో ప్యాకింగ్ తీస్తూ ముందుకెళ్తున్నాడు. లాస్ట్కి అయితే ఒక పెద్ద స్ట్రగుల్ తర్వాత స్టవ్ అయితే బయటికి వచ్చేసింది. అప్పుడు అందరి ఫేస్లో ఒక్కసారిగా హ్యాపీనెస్, అబ్బా చివరికి అయితే ఈ స్టవ్ స్టార్ట్ చేసే పని అయితే కంప్లీట్ అయిపోయిందని. ఇంతసేపు ఒక సస్పెన్స్ మూవీ లాగా చూస్తున్నట్లు ఉన్నాం, చివరికి హీరో ఎంట్రీ ఇచ్చినట్టు కొత్త స్టవ్ బయటికి వచ్చేసింది. కానీ స్టోరీ ఎక్కడితో అయిపోలేదు. స్టవ్ బయటికి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, అలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇది మరో డిస్కషన్ మొదలైపోయింది. కొత్త వస్తువు ఇంట్లోకి వస్తే అసలు దాని ప్లేస్మెంట్ గురించి ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది చూడండి, వామ్మో దానైతే తట్టుకోలేం. లాస్ట్‌లో అయితే ఇంకా దాన్నైతే ఫిట్టింగ్ చేసేసి పెట్టినాం. ఇంతసేపు పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా బాగుంది అని అందరం హ్యాపీగా అయిపోయాం. అసలు రియల్‌గా చెప్పాలంటే ఒక కొత్తది ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే అసలు దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ టైం యూజ్ చేయడం అంటే అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే ఈరోజైతే మా బావకి స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే స్టవ్ కంటే ముందు మా బావ పేషెన్స్‌ని అన్బాక్స్ చేసేసారు. ఇంత టైం పట్టినా లాస్ట్‌కైతే స్టవ్‌ని మాత్రం హ్యాపీగా ఫిక్స్ చేసేసిండు. ఇక తర్వాత నా చేతులతో పాలు పొంగించడమే నేను రెడీగా ఉన్నాను. అది ఎలా జరిగిందంటే స్టార్టింగ్‌లో చెప్పినట్లే గిన్నె పెట్టిన, పాలు పోసిన, గ్యాస్ కూడా వెలిగించిన అంతా బాగానే ఉంది. కానీ నాకు అప్పుడే ఒక చిన్న డౌట్ వచ్చింది. అసలు ఏంటంటే ఏమో ఈ పాలు సరిగ్గా పొంగుతాయో లేవో, లేకపోతే ఇంకేదైనా అవుతుందా అని. ఎందుకంటే మనం వీడియోలో చూసినట్టుగా పాలు అట్లాగే పొంగాలని అనుకుంటాం. కానీ నిజంగా మన ముందున్న గిన్నెలో పాలు పొంగే వరకు టెన్షన్‌గానే ఉంటుంది. అట్లా నేను ఈ గిన్నె వైపే అట్లనే చూస్తూ కాన్సంట్రేషన్‌గా కూర్చున్నా. పాలైతే మెల్లగా వేడెక్కుతున్నాయి. స్టార్టింగ్‌లో అయితే చిన్న చిన్న బుడగలొచ్చినాయి. అక్క అయితే నా పక్కనే నిలబడింది. ఇంట్లో అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. కానీ నా కాన్సంట్రేషన్ అంతా పాల గిన్నె పైననే ఉంది. ఒక్కసారిగా పాలైతే మెల్లిగా మరలడం అండ్ పైకి రావడం స్టార్ట్ అయినాయి. నాకైతే ఒక్కటే అనిపించింది, అయ్యో వచ్చేస్తున్నాయి. అక్క అయితే వెంటనే పొంగించు పొంగించు ఆపొద్దు, చిన్నగా పెట్టొద్దు అని చెప్పి అంటుంది. నేను కూడా గిన్నె వైపే చూస్తున్నా. అవును వస్తున్నాయి అని అన్నాను. ఇంక కొంచెం పైకి వచ్చినాయి. అప్పుడే అందరం కలిసి పొంగాలి, పొంగాలి అని అనుకున్నాం. లాస్ట్‌కైతే పాలు నేను అనుకున్న విధంగానే పొంగినాయి. ఆ లాస్ట్ సెకండ్‌లో నిజంగా నాకైతే ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, కొత్త స్టవ్ మీద ఫస్టే పాలు నా చేతులతో పొంగించడం, ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్ గానీ, నా మనసులో అయితే నేను ఒక్కటే కోరుకున్నా, ఈ స్టవ్ మీద ఇంకా ఎప్పుడూ మంచి వంటలే జరగాలి. ఈ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎవ్వరు అస్సలు అనారోగ్యంగా ఉండకూడదు. అండ్ ఇంట్లో అందరూ ఎప్పుడు కలిసి నవ్వుకుంటూ ఉండాలి. ఇట్లా ప్రతిరోజు సంతోషంగా గడవాలని కోరుకుంటా. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా కొత్త ఇంటికి కొత్త వస్తువు వచ్చినప్పుడు, పూజ చేసేటప్పుడు ఇలాంటి మంచి కోరికలే కోరుకుంటారు కదా! అందుకే ఇట్లా పాలు పొంగించేటప్పుడు అనేది నాకు ఒక చిన్న ఆచారం అయినా సరే, దాని వెనుక ఉన్న ఈ భావం మాత్రం చాలా పెద్దగుంటుంది. అందుకే ఆ తర్వాత మేమందరం అయితే ఆ స్టవ్‌ని చూసి చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇక మీదట ఈ స్టవ్ మీద ఏమేమి వండాలని అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ అయితే చెప్తున్నారు. లాస్ట్‌కైతే మేము స్వీట్ తీసుకొని తిన్నాం. నేనైతే పెద్ద మెమోరీయే సాధించుకున్నా. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ స్టవ్ పాతదైపోవచ్చు కానీ, ఈ స్టవ్‌ని ఫస్ట్ టైమ్ పాలు పొంగించింది ఎవరంటే అక్కడ నా పేరే ఉంటుంది కాబట్టి.